న్యూస్ చూస్తున్నాం. పశ్చిమాసియాలో అటు యుద్ధ వాతావరణం రోజు రోజుకి కూడా ఉద్రిక్తంగా మారుతోంది. ఇప్పటికే అట్టుడికి పోతుంది. పశ్చిమాసియాతో సహా అటు గల్ఫ్ దేశాలలో కూడా ఎక్కువగా కూడా ఈ దాడులు అనేది యుద్ధ ప్రభావం అనేది ఎక్కువగా కనిపిస్తోంది. ఇజ్రాయెల్ పై ఇరాన్ ప్రతీకార దాడులు చేస్తూ ఉంది. అటు డిమోన్ అరద్ ప్రాంతాలపై క్షిపణులతో అటాక్ చేసింది. ఇరాన్ చేస్తున్న అటాక్స్ కు అటు చాలా మంది కూడా గాయాలు పాలైన పరిస్థితి నెలకొందనే చెప్పాలి. తాజాగా ఇజ్రాయెల్ పై డిమోన్ అరద్ ప్రాంతాలపై క్షిపణులతో అటాక్ చేసింది ఇరాన్. ఇజ్రాయెల్ న్యూక్లియర్ సిటీగా డిమోన్ కు పేరుంది. అయితే న్యూక్లియర్ వెపన్స్ టార్గెట్ గా ప్రతీకార దాడులు చేసింది ఇరాన్. ఇటీవల ఇరాన్ ఆయుధాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడికి దిగింది. దీంతో ఇరాన్ ప్రతీకార దాడులకు ఉద్రిక్త పరిస్థితులు నెలకొనేలాగా చేసిందనే చెప్పాలి. మొత్తంగా శనివారం ఇరాన్ అతిపెద్ద అణుకేంద్రమైన నంతాజ్ పై ఇజ్రాయెల్ వైమానిక దాడి చేస్తున్న క్రమంలో దీనికి ప్రతీకారంగా ఇప్పుడు డిమోనాపై ఇరాన్ ప్రతిదాడి చేసింది. 100 మందికి పైగా గాయాలైనట్టు విదేశాంగ ప్రకటన తెలుస్తోంది. ఇప్పటికే వారంతా కూడా హాస్పిటల్ పాలైన సిచ్యువేషన్. ఇక క్షిపణుల శకలాల వల్ల తీవ్రంగా జనం గాయపడ్డారు. ఇరాన్ క్షిపణులను అడ్డుకోలేకపోయామని ఇజ్రాయెల్ సైన్యం కూడా ప్రకటించిన పరిస్థితి. మొత్తంగా అటు ఇజ్రాయెల్ దాడులు అలాగే ఇరాన్ ప్రతి దాడులతోటి అటు పశ్చిమాసియా అయితే అట్టుడికిపోతుంది. చాలా మంది ప్రజలు గాయాలు పాలవుతున్నారు. క్షిపణులు అడ్డుకోలేకపోవడమే ఇందుకు కారణంగా కూడా చెప్తూ ఉన్నారు. మనం బిగ్ టీవీ స్క్రీన్ పై గమనించవచ్చు. ఏవైతే క్షిపణులు పడ్డాయో వాటికి సంబంధించి ఇంట్లో కొంతమంది మనుషులు ఉన్నారు. మనం గమనించవచ్చు. మిడిల్ బాక్స్ లో గమనించినట్లయితే అక్కడ చూస్తూ ఉన్నాం. ఇంట్లో మనుషులు ఉన్న సమయంలో శకలాలు కిందికి పడిపోయిన దృశ్యాలు కూడా మనం గమనించవచ్చు. యుద్ధం కారణంగా అటు సామాన్య ప్రజలు కూడా భయం ప్రాంతాలకు గురవుతున్న పరిస్థితి, భయాందోళనతో ఉన్నారు. ఆ క్షిపణుల కారణంగా మొత్తం కూడా ధ్వంసం అయిపోతున్న దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పై గమనించవచ్చు. అణు కేంద్రాలను ధ్వంసం చేయడమే లక్ష్యంగా కూడా అటు ఇరాన్ టార్గెట్ చేస్తుంది. అయితే ఆ క్షిపణులు అడ్డుకోలేకపోవడంతో ఆ సామాన్య ప్రజలపై కూడా ఈ క్షిపణులు పడి వారు గాయాలు పాలైన సిచ్యువేషన్ నెలకొందని చెప్పాలి. మొత్తంగా అటు ఇజ్రాయెల్లో అంతా కూడా భయభ్రాంతులకు గురయ్యారు. అటు డిమోనాపై ఏదైతే ఇరాన్ దాడులు జరిపిందో ఆ దాడులతోటి ఒక్కసారిగా కూడా బింబేలెత్తిపోయిన పరిస్థితి. ఒకసారి స్పాట్స్ చూద్దాం. Field update from the south. Officers are responding to multiple scenes with residential communities impacted, including here in Erad, where you could see the impact was right in between residential buildings. They obviously took severe damage as a result of the Iranian regime once again doing what they do, which is purposely targeting our civilians, as the world has clearly been able to see. Though some of the buildings here are at risk of collapsing, you can see our officers together with other forces are conducting life-saving operations, including clearing residents from the buildings and collecting and neutralizing dangerous fragments and debris. We're talking about dozens of injured civilians, including children, with numbers obviously dynamic that were medically evacuated from this scene in various conditions as the joint operation is ongoing. Now, friends in Israel, I reiterate, listen to the instructions of the Home Front Command. When there's a siren, take protected shelter. Go into protected spaces. It's not a game. Here on the ground, we've seen it save lives time and time again. Field up.
ఏవైతే శనివారం ఇజ్రాయెల్ దాడులు జరిపిందో అందుకు ప్రతీకారంగా ఇరాన్ డిమోనాపై దాడికి ఎగబడింది. డిమోనా అరద్ వంటి వాటిపై ఎక్కువగా కూడా దాడికి తగ్గబడింది. క్షిపణులను అడ్డుకోలేకపోయామంటూ కూడా ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించిన పరిస్థితి. దీంతో సామాన్య ప్రజలపై కూడా ఎక్కువగా కూడా ప్రభావం పడింది. ఎందుకంటే వారు ఇళ్లలో ఉన్న సమయంలో కూడా ఈ క్షిపణులను అడ్డుకోలేకపోయిన క్రమంలో వారంతా కూడా గాయాలు పాలయ్యారు. ఆ శకలాలు తగిలి చాలా మంది కూడా గాయాలు పాలైనట్టు చెప్తున్నారు. అధికారికంగా ఇప్పటికే 100 మందికి పైగా కూడా గాయాలైనట్టు సమాచారం. మొత్తంగా అనుయుద్ధం ఎంతటి ప్రభావం చూపుతోంది, సామాన్యులు కూడా ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్న పరిస్థితి ఇక్కడ నెలకొందనే చెప్పాలి. దాడులు ప్రతి దాడులతోటి అటు మొత్తంగా కూడా అట్టుడిగిపోతున్న పరిస్థితి నెలకొంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శివ సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, ఆణ్వాయుధాలే లక్ష్యంగా అణు కేంద్రాలను ధ్వంసం చేసే లక్ష్యంగా కూడా అటు ఇరాన్ ప్రతి దాడులకు దిగిన క్రమంలో అసలు 100 మంది వరకు కూడా గాయాలు పాలైనట్టు సమాచారం అందుతోంది. అయితే ఈ దాడి ప్రతి దాడులు ఎప్పటికీ నిలువరించే అవకాశం ఉంది. అటు యుద్ధాన్ని నిలువరించడానికి అటు చాలా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఈ యుద్ధం అనేది ఆగే ప్రసక్తే కనిపించలేనంత విధంగా కూడా కనిపిస్తోంది. మరి ఎలా ఉండబోతోంది? రైట్ ప్రస్తుతం అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం కొనసాగుతున్నది. ఇజ్రాయెల్ పై ఇరాన్ ప్రతీకార దాడులకు దిగుతోంది. డిమోనా అరద్ ప్రాంతాలపైన క్షిపణులతో ఇరాన్ అటాక్ చేసింది. ఇజ్రాయెల్ న్యూక్లియర్ సిటీగా డిమోనాకు పేరుంది. ఈ నేపథ్యంలోనే న్యూక్లియర్ వెపన్స్ టార్గెట్ గా ఇరాన్ ప్రతీకార దాడులు చేస్తోంది. ఇక ఇటీవల ఇరాన్ అణ్వాయుధాల లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడి చేసింది. దానిలో భాగంగానే ప్రతీకార దాడిగా శనివారం ఇరాన్ అతిపెద్ద అణు కేంద్రమైన నతాంజ్ పైన ఇజ్రాయెల్ వైమానిక దాడి జరిగింది. దీనికి ప్రతీకారంగా ఇప్పుడు డిమోనాపై ఇరాన్ ప్రతిదాడి చేస్తుంది. ఇక 100 మందికి పైగా గాయాలైనట్టు కూడా విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. అంటే ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇటు సాధారణ ప్రజలు, మరోవైపు ఇరువైపులా ఉన్న సైనిక వ్యవస్థ కూడా దెబ్బతింటుంది. దానిలో భాగంగా ఈ న్యూక్లియర్ ప్లాంట్స్ పైన దాడి చేసిన నేపథ్యంలోనే 100 మందికి పైగా గాయాలైనట్టు కూడా విదేశాంగ శాఖ ప్రకటించింది. ఇక క్షిపణుల శకలాల వల్ల తీవ్రంగా జనం గాయపడ్డారు. ఇరాన్ క్షిపణులను అడ్డుకోలేకపోయామంటూ కూడా ఇజ్రాయెల్ సైతం ఒక ప్రకటన విడుదల చేసింది. అంటే గతంలో ఇరాన్ అణ్వాయుధాలే టార్గెట్ గా ఇజ్రాయెల్ దాడి చేసిన నేపథ్యంలోనే ఇప్పుడు ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడులు చేస్తుంది. అంటే దాడులు ప్రతి దాడులతో ఇటు పశ్చిమాసియా దేశాలు, మరోవైపు ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ అట్టుడుకుతూ ఉన్నాయి. 23వ రోజు ఈరోజు దాడులు జరుగుతున్నాయి. అంటే 28న మొదలైంది, ఈ రోజు 22వ తేదీ. అంటే 23వ రోజు కూడా గత 23 రోజులుగా యుద్ధం అనేది కొనసాగుతుంది. యుద్ధం వల్ల సాధారణ ప్రజలు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటు ఈ 3 దేశాలతో పాటు పశ్చిమాసియా దేశాలు కానీ, ఇటు గల్ఫ్ కంట్రీస్ కానీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయినప్పటికీ కూడా ఎవరు ఏ ఒక్కరు కూడా వెనకడుగు వేయకుండా దాడులు ప్రతిదాడులు అనేది చేసుకుంటూ ఉన్నారు. ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే ఇంకా ఈ దాడులు అనేవి కొనసాగుతూనే ఉన్నాయి ప్రస్తుతం. రైట్ శివ, థ్యాంక్ యూ. సో మొత్తంగా అయితే నతాంజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడి చేసిన క్రమంలో ప్రతీకారంగా ఇప్పుడు డిమోనాపై ఇరాన్ ప్రతి దాడి చేసింది. ఆ దృశ్యాలన్నీ కూడా మనం టీవీ స్క్రీన్ పై గమనించవచ్చు. 100 మందికి పైగా ఈ శకలాలు తగలడం కారణంగా గాయాలు పాలైనట్టు కూడా విదేశాంగ శాఖ ప్రకటన చేసింది. క్షిపణుల శకలాల వల్ల తీవ్రంగా జనం గాయపడ్డారు. అయితే క్షిపణులు అడ్డుకోలేకపోయామంటూ కూడా ఇజ్రాయెల్ ఆర్మీ ప్రకటించింది. ఇజ్రాయెల్ పై ఇరాన్ ప్రతీకార దాడులు తెగబడింది. ఎంతలా అక్కడ భయాందోళన సిచ్యువేషన్ నెలకొందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. డిమోనా అరద్ ప్రాంతాలపై క్షిపణులతో అటాక్ చేసింది ఇరాన్. అణు యుద్ధమే లక్ష్యంగా కూడా పశ్చిమాసియా అట్టుడిగిపోతున్న పరిస్థితి. ఇజ్రాయెల్ న్యూక్లియర్ సిటీగా డిమోనాకు పేరున్న క్రమంలో న్యూక్లియర్ వెపన్స్ టార్గెట్ గా ప్రతీకార దాడులకు దిగింది ఇరాన్. సో మనం ఆ దృశ్యాలని గమనిస్తూ ఉన్నాం. దీంతో సామాన్య ప్రజలపై ఎక్కువగా కూడా ప్రభావం పడింది. వారంతా కూడా గాయాలు పాలయ్యారు. 100 మందికి పైగా గాయాలు పాలైనట్టు విదేశాంగం చెబుతోంది. శనివారం ఇరాన్ అతిపెద్ద అణు కేంద్రమైన దానికి సంబంధించి ఇజ్రాయెల్ నతాంజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడి చేసిన క్రమంలో ప్రతీకార దాడులకు ఇరాన్ తెగబడింది. దీంతో అటు ఇజ్రాయెల్లో అటు ఏదైతే డిమోనా ప్రాంతంలో సామాన్య ప్రజలు ఉన్నారో వారంతా కూడా ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యారు. ఇళ్లపై క్షిపణులకు సంబంధించిన శకలాలు పడడంతో చాలా మంది గాయాలు పాలైనట్టు కూడా సమాచారం. మొత్తంగా ఈ యుద్ధం ఎప్పుడు ఆగుతుంది, దీనికి ఒక ఎండ్ కార్డ్ ఎప్పుడు పడుతుంది, అసలు దాడులు ప్రతి దాడులని ఎప్పటికీ నిలువరిస్తారు అన్నది వేచి చూడాలి.
Go! Get up!